అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజేంటంటే సంక్రాంతికి పెద్దలకి బట్టలు పెట్టుకుంటాం కదా మూలన. దానికోసం ఫస్ట్ టైం నేనే అన్నీ ప్రిపేర్ చేశాను. పెసరపప్పుతో ముద్దపప్పు చేస్తున్నానన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రైస్ కూడా ఒక పక్కన పెట్టేశాను. మన పెసరపప్పు కూడా అయిపోయింది. పక్కన పెట్టేశాను. ఈలోపు మేము పరమాన్నం వండుతాము. పరమాన్నానికి జీడిపప్పు తీసుకున్నాను. అలాగే డాల్డా ప్యాకెట్టు, చిన్న సగ్గుబియ్యాన్ని నానబెట్టి పెట్టేసుకున్నాను. అలాగే బెల్లం ఒక పావు కేజీ కంటే ఎక్కువే తీసుకున్నాను. అర కేజీ కంటే కొంచెం తక్కువ రైస్ తీసుకొని నానపెట్టేసుకున్నాను. మన పరమాన్నం రెడీ అయిపోయింది. జీడిపప్పు ఏసేసాను. చూసారా ఎంత బావుందో చూడ్డానికి. నెక్స్ట్ అయితే బట్టలు పెట్టడానికి ప్రిపేర్ చేస్తున్నాననమాట. 2 టవల్సు తాతయ్యకి, అలానే నాన్నకి, అలాగే నానమ్మకి సారీ అన్నమాట. ఇంకా చెరుకు గళ్ళు, ఈ పొంగడాలు, అరటిపళ్ళు, రేగిపళ్ళు, మనం కుక్ చేసిన రైసు, కల్లగూర అన్నీ కూరగాయలు కలిపి వండుతామనమాట. అది అన్నీ మూలన పెట్టేసి, దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసాను. చాలా జరిగింది ఈ ఇయరు. ఫర్ ద ఫస్ట్ టైమ్ నేనే అన్నీ ప్రిపేర్ చేసి మా తాతయ్య వాళ్ళకి, నాన్నగారికి బట్టలు పెట్టాను. చిన్న కోపం, డ్రింక్ చేయడం వల్ల ఇలా జరిగింది. మీరలా చేయకపోతే మేము బాగుండేవాళ్ళమని. నచ్చితే లైక్.